Hello students, welcome to Dimensions Coaching Center YouTube channel. So as you all know, SBI clerk notification అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే దాన్ని గోల్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని అంటే ఎందుకు అంటే బోల్డ్ నోటిఫికేషన్ వచ్చాయి కదా మనకి. ఎస్బీఐ పీఓ అవ్వచ్చు, లాస్ట్ ఎగ్జామ్ జరిగింది కదా ఎస్బీఐ పీఓ, మీరు అందరూ రాసే ఉంటారు, మంచిగా రాసారని అనుకుంటున్నాను. సో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేటికి మనకి దీంట్లో డేట్స్ ఏంటంటే అప్లికేషన్ డేట్ ఏంటి అనేది చూసుకుని వస్తే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 5th August 2025 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 25th August 2025. ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఏ మంత్లో జరుగుతుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెప్టెంబర్లో జరుగుతుందని ఇచ్చారు, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్లో ఉంటుంది అని పెట్టారు. అలాగే ఇంకొకటి అండి, ఈ మంత్స్ ఎందుకు ఇస్తున్నాము అని అంటే మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ కొంచెం ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతో అంతే. ఓకే, నెక్స్ట్ సో మనకి ఏజ్ ఏంటి అని చూసుకుంటే ఏజ్ మీరు 1st April 2025 టైంకి మీ ఏజ్ అనేది 21 years నుంచి 28 years మధ్యలో ఉండాలి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 97-2005కి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు మీరు అలా ఉంది అంటే మీరందరూ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. ఓకే, అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేటికి ఓబీసీకి అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయినా 3 years, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 10 years అని ఇలాంటి ఏజ్ రిలాక్సేషన్ జనరల్గా జరిగాయి కాబట్టి అవేమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండి. అండ్ ఇంకొకటి ఇందులో మీ జాగ్రత్త చూసుకోవాల్సింది ఆ డిగ్రీ సర్టిఫికేట్ అనేది 31st December 2025 లోపు మీకు ఆ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాము, రిజల్ట్ తెలియదు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. బికాస్ మీకు ఆ టైంకి ఖచ్చితంగా December 31st టైంకి మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి యూ ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్. ఓకే, నా వేకెన్సీస్కి వచ్చేటప్పటికి మనకి 5180 వేకెన్సీస్ ఉన్నాయండి. అండర్ కేటగిరీకి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 2255 అంటే 2255 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీకి అయితే 1179 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా కేటగిరీకి సంబంధించి ఇక్కడ ఇచ్చేసాం. ఓకే, నా ఇవి కూడా 5180 అనేది ఎగ్జాక్ట్ నెంబర్ కాదని ఇంకా ఎక్స్ట్రాగా వస్తాయని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 6000 దాటే వేకెన్సీస్ ఉన్నాయనేది మన బయట జరుగుతున్న ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, అలాగే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటికి మీకు అందరికీ తెలుసు, ప్రిలిమ్స్, మెయిన్స్, అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అది కూడా ఉంటుంది. సో మీరు ఏదైతే స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి లాంగ్వేజ్ ఏంటి, లోకల్ లాంగ్వేజ్ ఏంటి అనేది చూసుకోవాలి. ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా మెయిన్స్ అయిపోయిన నెలకే మీకు పెట్టేస్తారనేది క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. అలాగే ఇప్పుడు దాకా ఏ నోటిఫికేషన్లోనూ మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పారు కానీ నా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో ఇప్పుడు చెప్పలేదు. బట్ ఈ నోటిఫికేషన్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్యాటర్న్ ఏంటో కూడా చెప్పేశారు. ఓకే, సో అది కూడా చూద్దాం మనం. ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చేసి మనకి 3 సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్కి సంబంధించి ఒకటి సెక్షన్, ఇంకోటి రీజనింగ్. క్వాంట్ సెక్షన్కి వచ్చేసి 35 questions, రీజనింగ్కి 35 questions, ఇంగ్లీష్ 30 questions. ఓకే, ఈ సెక్షన్కి 20 minutes టైం అయితే ఇవ్వబడుతుంది. అంటే మొత్తం మీకు కాంపోజిట్గా చూసుకుంటే 60 minutes టైం. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వరకు అయితే ఇంకో 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/4. అండ్ ఇంకొకటి అండి, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ లేదు ఎస్బీఐ క్లర్క్కి. ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా దేనికైనా సరే సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, ఓవరాల్ కట్ ఆఫ్ ఒకటే చేస్తారు. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్లో కొంచెం చేంజ్ వస్తుంది. మీకు 4 sections అయితే ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టైం అలికేషన్ ఇవన్నీ కొంచెం చేంజ్ అయ్యాయి. లాస్ట్ దాని మీదకి ఇప్పటికీ కొంచెం చేంజ్ ఉంది. సో ఓకే, నో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చేటప్పటికి 50 questions క్యారీ 60 marks. ఓకే, అంటే కొన్ని 2 marks క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, జనరల్ అవేర్నెస్ అండ్ అకౌంటింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇవన్నీ చూసుకుంటే 50 questions 50 marks. దాని టైం చూడండి 35 minutes మాత్రమే. క్వాంట్ 50 questions 50 marks, ఇదే మీకు చేంజ్ కనిపించేది. 45 minutes టైం అయితే ఇస్తారు. ఓవరాల్ మీద 2 hours 40 minutes అయితే మీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాయగలుగుతుంది. ఓకే, ఇక్కడ 2/3 ఇచ్చాను కదండి, అంటే 2 hours 40 minutes. ఓకే, సో అంటే 190 questions 200 marks, ఇక్కడ 10 marks అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూడండి, దీంట్లో 2 ఉన్నాయి మీకు, నాన్ వెర్బల్ టెస్ట్, వెర్బల్ టెస్ట్ అని. నాన్ వెర్బల్ టెస్ట్లో కూడా మీకు 2 రకాలు మళ్ళీ, ఆబ్జెక్టివ్ టైప్, సబ్జెక్టివ్ టైప్. ఆబ్జెక్ట్లో వచ్చేసి ప్యాసేజెస్ ఇస్తారన్న, 3 passages 15 questions ఉంటాయి, 15 marks. అంటే మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా అనుకోవచ్చు. ఓకే, అలాగే సబ్జెక్టివ్ కూడా అంతే, 3 passages 15 questions 15 marks. వెర్బల్ టెస్ట్ మాత్రం 20 marks. ఇది ఏంటి, దీంట్లో ఏముంటాయి అనేది ఏం మెన్షన్ చేయలేదు. బట్ నా వెర్బల్ టెస్ట్, నాన్ వెర్బల్ టెస్ట్ 2 ఉంటాయి. ఇంకొకటి అండి, ఎవరైతే వేరే స్టేట్లకి అప్లై చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఆ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అందరికీ కాదు. మీరు 10th ఇంటర్లో మీరు ఆ లాంగ్వేజ్ సంబంధించిన సబ్జెక్ట్ మీకు ఉంది అనుకుంటే
you need not to take a language proficiency test. Okay, now, so this is all about SBI clerk notification details. Thank you all and all the best for your preparation.